ప్రభుత్వము ఇలా ఉద్యోగస్తులకు డిఏ ఇస్తానని చెప్పి ఏదో సాధించినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఉద్యోగస్తులను మోసం చేయడమే. ఉద్యోగస్తులంతా అమాయకులు కాదు. మన రాష్ట్ర ప్రభుత్వం డిఏ ఎందుకు విడుదల చేసిందో కూడా ఉద్యోగస్తులకు తెలుసు. ఆ దసరా కంటే ముందు ఏమో ఒకసారి ఒక డిఏ విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో నాకు తెలిసి విడుదల చేసింది ఒకటే డిఏ అనుకుంటా. ఒకటే డిఏ. దసరా ముందు కూడా చేసినట్టున్నారు. రెగ్యులర్ గా డిఏలు ఇస్తామన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ డిఏలు ఇవ్వకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇచ్చిన డిఏ ఎందుకు ఇచ్చిర్రు? 6 డిఏలు పెండింగ్ ఉంటే 7వ డిఏ ఇవ్వకుంటే ఆర్థిక మందం ఏర్పడదని చెప్పి భావించాల్సి వస్తుంది, అలా ప్రకటించాల్సి వస్తుంది అని చెప్పి భయపడి ఈ రోజు ఒక డిఏ విడుదల చేశారు. ఇది ఉద్యోగస్తులు తెలియదనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు తెలియదనుకుంటున్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? లేదు ఇప్పటి రెగ్యులర్ డిఏలు ఇచ్చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇయ్యలేదు, మోసం చేసింది, మేము ఇస్తాము అని చెప్పన్నారు. ఇంతవరకు డిఏలు ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకో డిఏ ఇస్తే 7వ డిఏ అయితే అని చెప్పి ఇవాళ ఇచ్చారు. ఇవాళ కాబట్టి ఎవరైనా ఉద్యోగస్తులు కోర్టు పోయిననుకోని అనుకోకుండా కోర్టు వద్ద కోర్టు ఏం ఉత్తర్వులు ఇస్తుంది? పూర్తిగా 6 డిఏలు ఇవ్వాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. దానికి భయపడి ప్రభుత్వం కోర్టుకు భయపడి ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని భయపడి వాళ్ళు డిఏ ఇచ్చింది తప్ప ఉద్యోగస్తుల ప్రేమ కాదు, సంక్రాంతి పండుగ అసలే కాదు, దసరాకి ఇస్తానోళ్ళే ఇయ్యలే. ఇక దాంతో పాటు ₹1 కోటి ప్రమాద బీమా నువ్వు ఎవరు ఇస్తున్నారు? ప్రభుత్వం ఇస్తుందా? బ్యాంకులు ఇస్తున్నాయా? బ్యాంకు అకౌంట్ ఎవరి దగ్గర ఉన్నా కూడా వాళ్ళకి 20 లక్షల బీమా ఆటోమేటిక్ ఇస్తున్నారు. ఇలా ఉద్యోగస్తులకు బ్యాంకు ₹1 కోటి బీమా ఇస్తుంది ఆల్రెడీ. దాన్ని పట్టుకొని మేము ₹1 కోటి ప్రమాద బీమా ఇస్తున్నారు. ప్రమాద బీమా కోసము రాష్ట్ర ప్రభుత్వము ఎంత బడ్జెట్ కేటాయించింది? రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఉద్యోగస్తులకు ₹1 కోటి ప్రమాద బీమా ఇస్తా అన్నారు కదా, ప్రకటించామన్నారు కదా, ఎంత బడ్జెట్ ఇచ్చారు మీరు? పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇయ్యక వాళ్ళు మోసం చేస్తున్నారు మీరు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వమంటే పైసలు ఇస్తలేరు మీరు. అడుగుదామని హైదరాబాద్ వస్తే లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసిన పాప వాళ్ళకు. వాళ్ళకి నడవరాదు, వాళ్ళు కూర్చోరాదు, వాళ్ళు కళ్ళు కనబడాయి. పదవీ విరమణ పొందిన వాళ్ళు ఏ వయసులో ఉంటారు? వాళ్ళు యువకులు అనుకుంటారా ప్రభుత్వం ఏమన్నా? వాళ్ళు పదవీ విరమణ పొందిన తర్వాత పైసలు వస్తే పిల్లల పెన్లో ఓ ఇల్లు కట్టుకోవచ్చు, అప్పులు తీర్చచ్చు, పిల్లలకు ఉపాధి కల్పించవచ్చు, పెళ్లిళ్ళు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు భావిస్తే వాళ్ళు మా హక్కుల కోసం మా పైసలు మా కీరని హైదరాబాద్కి వస్తే వాళ్ళ మీద ముసళ్ళ మీద పాపం వయసు నిండిన వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వడానికి బీమా ఇస్తారట, ప్రమాద బీమా అంటే డిఏ ఇస్తారట. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఉద్యోగస్తుల ప్రేమ ఉంటే వెంటనే మీరు 6 డిఏలు సరే 6 డిఏలు పక్కన కనీసం 3 డిఏలు ఒక 3 డిఏలు ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తారని మీ కోటేసి గెలిపిస్తే మీరు కదే ఆ 2 డిఏలు ఇవి మీరు అసలు 4 డిఏలే. 2 సంవత్సరాలే 4 డిఏలు ఇవ్వాలి మీరు. పెన్షన్ పైసలు ఇస్తలేరా, రిటైర్మెంట్ పైసలు ఇస్తలేరా, ఫీజు రిమెంబర్మెంట్ ఇస్తలేరా. ఇవాళ మున్సిపాలిటీలకు ఒక్క పైసా ఇచ్చినా మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారో, కోట్లెక్కడి ఎన్ని వేల రూపాయలు ఇచ్చారో చెప్పుడు చాలు. కోట్లెక్కడి ఎన్ని వేల రూపాయలు ఇచ్చారో విడుదల చేయండి. కోట్లు లక్షల పక్క పెట్టి ఏ మున్సిపాలిటీకి ఎన్ని వేల రూపాయలు ఇచ్చారో విడుదల చేయండి శ్వేతపత్రం. కాబట్టి ఉద్యోగస్తులు ఆలోచించాలి, ఉద్యోగస్తులు ఆందోళన చేయాలి. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలా కేంద్రము యథావిధిగా డిఏలు ఇస్తున్నది, ఎక్కడ పెండింగ్ లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఏలు మాత్రం ఇస్తలేదు. కాబట్టి ఉద్యోగస్తులు ఆలోచించుకోవాలి. మున్సిపల్ ఎన్నికల్లో మీరు నిక్కచ్చిగా పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు విజయం చేకూర్చి పెడితే ఈ ప్రభుత్వం భయపడుతుంది తప్ప మీరు భయపడి ఇంట్లో ఉండి డిఏలు కావాలంటే డిఏలు ఇచ్చే ప్రభుత్వం ఇది కాదు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా లేదన్నాడు. కానీ మీకు అండగా ఉండి మీకోసం కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి ఇలా తెలియజేస్తున్నాం. మీరు కాదన్నా ఇంతకుముందు చెప్పినా బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు ఎంతమంది? బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు ఎంతమంది? ఒక్కలేరు. 100 సీట్లు గెలుస్తామన్నారు. ఎన్ని గెలిచారు మీరు? మొన్న జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీలో మీ క్యాండిడేట్ల పేరు చెప్పాను. మీ క్యాండిడేట్ ఎవరు? మీకు క్యాండిడేట్లే లేరు, ఎంపీలే లేరు. 100 సీట్లు గెలుద్దామన్నారు. మీరు అడ్రస్ లేకుండా వేరు. మీ పార్టీ 3 ముక్కలు కుక్కలు చింపిన విస్తలుగా తయారయ్యే పరిస్థితి ఉన్నది. మీరు మా గురించి మేము దేశంలో ముచ్చటగా 3వ అధికారంలోకి వచ్చినాం. ఇంకా 20 సంవత్సరాలు అధికారంలో మేమే ఉంటాం ప్రజల ఆశీర్వాదంతో. మీరు భారత రాష్ట్ర సమితి అన్నారు, దేశం మొత్తం పోటీ చేస్తున్నారు. అడ్రస్ కూడా వేరు. మహారాష్ట్రలో ఆఫీస్ పెడితే ఆఫీస్ కిరాయి కట్టనేరు మీరు. ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ పెడితే ఆంధ్రప్రదేశ్ లో కిరాయి కట్టలేదు, ఆఫీస్ మూసేసారు. యూపీలో పోటీ చేస్తామన్నారు, ఫ్లెక్సీ కట్టారు. 7 మంది భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ వై మళ్ళీ టీఆర్ఎస్ అయింది. ఈ టీఆర్ఎస్ వై లాస్ట్ కి ఏం లేకుండా తెలియదు పార్టీ. ఫస్ట్ మీ చెల్లె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. మీ చెల్లె అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. నీ బీఆర్ఎస్ పార్టీ ఉందని గ్రహిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో నీ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది, రాసి పెట్టుకో. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3-4 కార్పొరేషన్ అన్నిట్లో భారతీయ జనతా పార్టీ మేయర్ గ్యారంటీ. సిరిసిల్ల గాని వెమ్లవాడ గాని నీ నియోజకవర్గం గ్యారంటీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ చైర్మన్ గెలుస్తారు, ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇవాళ మా దమ్మెందు పడతాం. ఈ సిరిసిల్ల మున్సిపాలిటీకి నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము. ప్రజలు గెలిపించేది కూడా బీజేపీదే.